Hello students, welcome to Ekam IAS Academy. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్ డిజిటల్ ఇండియా మిషన్ అ కీ టు ఇండియాస్ డిజిటల్ రెవల్యూషన్. టెక్నాలజీ నిజమైన విలువ ఇన్నోవేషన్తోనే కాక ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్లడం, అందరికీ అభివృద్ధి అందేలా చేయడంలో ఉంటుంది. ఈ విషయంలో మన డిజిటల్ ఇండియా మిషన్ విజయం సాధించిందనే చెప్పాలి. ఈ డిజిటల్ ఇండియా మిషన్ 2015 జూలై 1న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. ఈ జూలైకి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ 10 సంవత్సరాలలో డిజిటల్ ఇండియా మిషన్ సాధించిన ప్రగతి ప్రపంచ దేశాల్లో డిజిటల్ గవర్నెన్స్లో భారత్ని ఒక రోల్ మోడల్గా నిలిపిందనే చెప్పాలి. ఈ రోజు కరెంట్ అఫైర్స్ డిస్కషన్ టాపిక్లో ఈ డిజిటల్ ఇండియా మిషన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఏ పార్ట్ ఆఫ్ సిలబస్లో కవర్ అయిందో చూద్దాం. మనకి యూపీఎస్సీ అయితే GS2 గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్, అలాగే GS3 ఎకానమీ అనే టాపిక్లో కవర్ అవుతుంది. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అయితే మనకి పేపర్ 3 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ అనే టాపిక్లో కవర్ అవుతుంది. అండ్ పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అనే పేపర్లో కవర్ అవుతుంది. అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అయితే మనకి పేపర్ 3 గవర్నెన్స్ అనే టాపిక్లో అండ్ పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనే టాపిక్లో కవర్ అవుతుంది. ఎందుకంటే డిజిటల్ ఇండియా అన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కూడా వస్తుంది అన్నమాట. సో ముందుగా ఈ సెషన్ని ఒక ప్రాక్టీస్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. హౌ మెనీ పిల్లర్స్ ఆర్ దేర్ ఇన్ డిజిటల్ ఇండియా మిషన్ 2015? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 10. ఆన్సర్ తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ రోజు టాపిక్ని మనం ఈ సబ్ టాపిక్స్లో నేర్చుకుందాం. ఫస్ట్ వన్ అబౌట్ డిజిటల్ ఇండియా మిషన్, సక్సెస్ ఆఫ్ డిజిటల్ ఇండియా మిషన్, కీ ఇష్యూస్ ఆఫ్ డిజిటల్ ఇండియా మిషన్ అండ్ మెజర్స్ ఏం తీసుకోవాలో కూడా చివరిగా చూద్దాం. ఫస్ట్ డిజిటల్ ఇండియా మిషన్. ఈ డిజిటల్ ఇండియా మిషన్ అన్నది మనకి 2015 జూలై 1న స్టార్ట్ అయింది అన్నమాట. అండ్ ఈ డిజిటల్ ఇండియా మిషన్ మెయిన్ ఎయిమ్ ఏంటి? ఇండియాని ఒక డిజిటల్ ఎంపవర్డ్ సొసైటీగా తయారు చేయడం, అలాగే ఒక నాలెడ్జ్ ఎకానమీగా తయారు చేయడం దీని ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ డిజిటల్ ఇండియా మిషన్ని ఎవరు చూసుకుంటున్నారు? యాక్చువల్లీ ఇది ఒక అంబ్రెల్లా ప్రోగ్రామ్. అంటే చాలా మినిస్ట్రీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, కానీ ఒకే ఒక మినిస్ట్రీ మాత్రం దీన్ని కోఆర్డినేట్ చేస్తుంది. ఆ మినిస్ట్రీయే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాట. ఇది నోడల్ కోఆర్డినేటర్. అండ్ ఈ డిజిటల్ ఇండియా మిషన్లో మనకి 3 బ్రాడ్ విజన్స్ ఉన్నాయి. ముఖ్య ఉద్దేశాలు ఏంటి? సో ఒకటి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోర్ యూటిలిటీ టు ఎవ్రీ సిటిజన్. అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం. అసలు ఏంటి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇప్పుడు మనకి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ అచీవ్ చేస్తాం. అంటే ఇప్పుడు రోడ్స్, రైల్వేస్, మనకి బళ్ళు అండ్ పెట్రోల్, ఇవన్నీ వాటి ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ అచీవ్ చేస్తాం. ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా మనం అచీవ్ చేసేది ఏంటంటే కమ్యూనికేషన్. సో దీనికి కావాల్సినవన్నీ మనం ఏర్పాటు చేసుకుంటే దాన్ని డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. సో ఇక్కడ ఏంటి, మనకి ఇంటర్నెట్ కావాలి. మనం ఇప్పుడు ఒక మెసేజ్ ఇంకెవరికో పంపించాము అంటే ఆ మెసేజ్ ఇంకొకరికి వెళ్ళాలంటే మన దగ్గర మొబైల్ ఫోన్ ఉండాలి, వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ ఉండాలి. వాళ్ళిద్దరికీ ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ అవ్వాలి. సో ఇంటర్నెట్ ఉండాలి, అదే బ్రాడ్వే అని కూడా అంటాం. అండ్ అలాగే మొబైల్, ల్యాప్టాప్స్ అండ్ బేస్ స్టేషన్స్, రౌటర్స్, సాఫ్ట్వేర్ కూడా ఉండాలన్నమాట. సో వీటన్నిటినీ కలిపితే మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం బిల్డ్ చేసుకోవాలి అన్నది ఒక విజన్. ఇంకొకటి గవర్నెన్స్ అండ్ సర్వీసెస్ ఆన్ డిమాండ్. సో ఇదేంటంటే గవర్నెన్స్ సర్వీసెస్ డిమాండ్ ప్రకారం ఇవ్వాలి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం డిజిటలైజేషన్ లేకముందు మనం గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేసుకునే వాళ్ళం? సో ఒకవేళ ఎవరికైనా గ్యాస్ అయిపోతే మనం లోకల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళి క్యూలో నించొని మనం మాన్యువల్గా మన రిక్వైర్మెంట్ని ఎంటర్ చేయించుకొని దానికి కన్ఫర్మేషన్ స్లిప్ పెట్టుకొని వస్తే ఒక 7 to 14 days లోపల మన ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చేది. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు డిజిటలైజేషన్ అయిన తర్వాత ఇప్పుడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోతే మనం ఏం చేస్తున్నాం? ఫోన్ తీసుకొని ఒక టోల్ ఫ్రీ నెంబర్ కొట్టి మనం కాల్ చేయగానే మనది రిజిస్టర్ అయిపోయి మనకి ఒక మాక్సిమం 3 to 4 daysలో మన ఇంటికి సిలిండర్ వస్తుంది. ఇదే గవర్నెన్స్ అండ్ సర్వీసెస్ ఆన్ డిమాండ్ మాట. అంటే ఇక్కడ ఏంటి, మనకి గ్యాస్ సిలిండర్స్ ఇవన్నీ ఈ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ సర్వీసెస్ ఆన్ డిమాండ్ ప్రకారం మనం డిజిటల్ సర్వీసెస్ యూస్ చేసుకుంటూ తీసుకుంటున్నాం. సో ఇది కూడా వన్ ఆఫ్ ద కోర్ విజన్ మాట. ఇంకొకటి డిజిటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ సిటిజన్స్.
ఇప్పుడు ఇక్కడ ఈ గ్యాస్ సిలిండర్ ఎగ్జాంపుల్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఉంది, ఆమె ఈ డిజిటలైజేషన్ అవ్వకముందు ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయితే ఆమె కంగారు పడి ఎవరినైనా హెల్ప్ తీసుకొని డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వెళ్ళేది. ఇప్పుడు ఏమవుతుంది, ఆమె ఫోన్ తీసుకొని ఆ టోల్ ఫ్రీ నెంబర్ చేస్తుంది, ఎందుకంటే ఇది సులువైంది కాబట్టి. సో దీనివల్ల ఏమైందంటే ఆమె ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఆమె పని ఆమె చేసుకోగలుగుతుంది. దాన్నే డిజిటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ సిటిజన్స్ అంటారు. సో ఈ కోర్ విజన్స్ మనం అచీవ్ చేయాలని డిజిటల్ ఇండియా మిషన్ అప్పుడు ఉద్దేశం అన్నమాట. సో ఈ కోర్ మిషన్స్నే 9 స్ట్రాటజీస్లోని అది మళ్ళీ డివైడ్ చేసుకుంది. వాటినే పిల్లర్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా మిషన్ అంటాం. ఏంటా పిల్లర్స్ చూద్దాం. ఇప్పుడు 9 పిల్లర్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా మిషన్ మనం చూసిన ఈ 3 కోర్ విజన్నే 9 పిల్లర్స్గా డివైడ్ చేసుకుందాం. ఒకటి బ్రాడ్వే హైవేస్ డెవలప్ చేయాలని, ఇంకొకటి పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ప్రోగ్రామ్. అంటే ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో వైఫై ఫ్రీగా ఉంటుంది కదా. సో ఇది వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ డిజిటల్ ఇండియా మిషన్ అన్నమాట. ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీవన్ అండ్ ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్. ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, సో స్టార్టింగ్లో ఈ డిజిటల్ సర్వీసెస్ అన్నవి, ఇంటర్నెట్ సర్వీసెస్ అన్నవి కొన్ని బేసిక్ వాటితో స్టార్ట్ చేశారు. ఉదాహరణకి యూనివర్సిటీలో వైఫై ప్రొవైడ్ చేయడం, ఆఫీస్లో వైఫై ఉండడం, అండ్ బయోమెట్రిక్ ద్వారా అటెండెన్స్ వేయించడం, ఇలాంటివి చిన్న చిన్నగా స్టార్ట్ చేయడం. అదే వాటినే ఎర్లీ హార్వెస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి స్టార్ట్ అయింది. నెక్స్ట్ యూనివర్సల్ యాక్సెస్ టు ఫోన్స్, అందరికీ మొబైల్ ఫోన్స్ ఉండేటట్టు చూడటం, ఎందుకంటే అది బేసిక్ కాబట్టి ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ ఉంటేనే మనం ఏ సర్వీస్ అయినా యాక్సెస్ చేయగలం. ఇంకొకటి ఐటీ ఫర్ జాబ్స్, ఇంకొకటి ఈ క్రాంతి, ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్. ఇందాక మనం చూసాం కదా గ్యాస్ బుకింగ్, ఇదే ఎలక్ట్రానిక్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్. ఇంకొకటి ఈ గవర్నెన్స్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ టార్గెట్ నెట్ జీరో ఇంపోర్ట్. అంటే మనం ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అందులోని సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలోనే చెయ్యాలి. సో మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి వీటినే 9 పిల్లర్స్ అంటారు. ఈ 9 పిల్లర్స్ గుర్తుంచుకోవడం చాలా అవసరం, ఎందుకంటే ప్రిలిమ్స్లోనైనా డైరెక్ట్గా అడగచ్చు కూడా. నెక్స్ట్, సో ఈ డిజిటల్ ఇండియా మిషన్ వచ్చి 10 ఏళ్ళు అయిందని చెప్పారు. సో ఈ డిజిటల్ ఇండియా మిషన్ వల్ల మనకి ప్రపంచంలోనే భారత్ మోడల్, డిజిటల్ గవర్నెన్స్లో భారత్ ఒక మోడల్గా ఉందని కూడా చెప్పాను. సో ఏం అచీవ్ చేసింది, ఎందుకు అది మోడల్గా తయారైందో కూడా చూద్దాం. ఎకనామిక్ కాంట్రిబ్యూషన్, ఈ డిజిటలైజేషన్, ఈ డిజిటల్ రెవల్యూషన్ వల్ల మన కంట్రీకి ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ ఎంత ఇస్తుందంట, 11.74% ఉండేదంట 2022-23లో. ఇప్పుడు అది 13.42కి రీచ్ అవుతుందని ఒక ఎస్టిమేషన్. అంతేకాకుండా మనకి ఒక రిపోర్ట్ ప్రకారం, స్టేట్ ఆఫ్ డిజిటల్ ఎకానమీ రిపోర్ట్ 2024 ప్రకారం ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, 3rd అంట గ్లోబల్లీ. డిజిటలైజేషన్ ద్వారా సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో 3rdలో ఉంది ఇండియా. అలాగే ఇంకొక ఆస్పెక్ట్లో కనెక్టివిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రాడ్బ్యాండ్, ఇవన్నీ అనుకున్నాం కదా, అందులో మనం ఏం అచీవ్ చేసామో కూడా చూద్దాం. సో ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇన్ ఇండియా మనకి 25.15 crore ఇన్ 2014 నుంచి 96.96 crore డెవలప్ అయింది. చూడండి ఎంత పెద్ద గ్రోత్. అండ్ అలాగే భారత్ నెట్ అనే ప్రోగ్రామ్ ద్వారా మనం రూరల్ ఏరియాస్కి ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ప్రతి పంచాయత్కి ఇంటర్నెట్ ఇవ్వాలి అని చెప్పి దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో దీని ప్రకారం మనకి 2.18 lakh గ్రామ పంచాయత్స్కి ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇచ్చేసామంట. మనకు ఉన్నవి టోటల్ పంచాయత్స్ 2.68 lakh గ్రామ పంచాయత్స్ మాట. అందులో ఇంత అచీవ్ చేసామంటే అప్రాక్సిమేట్లీ 83% ఆఫ్ గ్రామ పంచాయత్స్కి మనకి ఇప్పుడు ఇంటర్నెట్ సర్వీస్ ఉన్నాయి. ఇది కూడా ఒక మంచి అచీవ్మెంట్. నెక్స్ట్, డిజిటల్ ఫైనాన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్. సో ఈ డిజిటల్ ఫైనాన్స్ ఏంటంటే, మనం ఫైనాన్షియల్ సర్వీసెస్ని డిజిటల్ ద్వారా ప్రొవైడ్ చేస్తే దాన్ని డిజిటల్ ఫైనాన్స్ అంటారు. ఉదాహరణకి నేను బ్యాంక్ ద్వారా డబ్బులు పంపించాలనుకుంటున్నాను. సో డిజిటలైజేషన్ లేకముందు ఏం చేయాలి, నేను బ్యాంకు వెళ్ళి నా అకౌంట్ నెంబర్ ఇచ్చి ఎవరికి పంపిస్తున్నానో వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చి నేను పంపించాలి. కానీ ఇప్పుడు ఏంటి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ యూపీఐ అన్నది మనకి బేసిక్ ఫైనాన్షియల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట. సో ఈ యూపీఐ వల్ల ఏంటంటే మనకి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయక్కర్లేదు, అండ్ క్యాష్ కూడా మన దగ్గరకు ఉండక్కర్లేదు. సో బ్యాంక్ కూడా మనం వెళ్ళక్కర్లేదు. కానీ మన దగ్గర
ఒక మొబైల్ ఫోన్ ఉంటే అండ్ ఆధార్ నెంబర్ అయినా ఉండొచ్చు, లేకపోతే మనకి ఇంటర్నెట్ సర్వీస్ అయినా ఉంటే, అండ్ మనం పంపించే వ్యక్తికి కూడా మనకి ఆ మొబైల్ ఫోన్తో బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ అయి ఉంటే డైరెక్ట్గా నేను ట్రాన్స్ఫర్ చేయగానే వీళ్ళకి రీచ్ అయిపోతుంది. దాన్నే రియల్ టైం పేమెంట్ అంటారన్నమాట. ఇది ఇండియా 49% ఆఫ్ ద గ్లోబల్ రియల్ టైం పేమెంట్లో ఇండియా షేర్ ఉందంట, అంటే సగానికి ఉంది చూడండి. అండ్ యూపీఐ ఈజ్ ఆపరేషనల్ ఇన్ 7+ కంట్రీస్. అంటే ఈ యూపీఐ అన్నది మన దగ్గరే కాదు, ఈవెన్ మిగతా దేశాల్లో కూడా ఆపరేట్ చేయొచ్చు. అంటే సింగపూర్, యుఏఈ, మారిషస్ ఇలా మిగతా 7 కంట్రీల్లో కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే జనరల్గా మనకేంటి, మన ఇండియన్ రూపీ ఇండియాలో చెల్లుతుంది, మిగతా కంట్రీస్కి వెళ్తే అక్కడ వాళ్ళ కరెన్సీ చెల్లుతుంది. కానీ ఇక్కడ యూపీఐ ఇంటర్ఆపరబిలిటీ పెరగడం వల్ల ఏమైందంటే డైరెక్ట్గా ఏమవుతుంది, మన కరెన్సీ బయట దేశాల్లో వాడుతున్నట్టు. అంటే మనం ఇంటర్నేషనల్గా ఈ దేశాలకు వెళ్తే ట్రావెల్ చేస్తుంటే మనం యూపీఐ సర్వీసెస్ మనం వాడుకోవచ్చు. అంటే గూగుల్ పే, ఫోన్పే అక్కడున్న సర్వీసెస్తో ఇక్కడ యూపీఐ, అక్కడ యూపీఐ మ్యాచ్ అయ్యి అక్కడున్న సర్వీసెస్తో మనం వాడుకోవచ్చు అన్నమాట. సో ఇండైరెక్ట్గా మన కరెన్సీ అక్కడ కూడా చెల్లుబడుతున్నట్టు. అండ్ అలాగే డీబీటీ అంటే ఆధార్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో ఈ పద్ధతి వల్ల మనకి ఒకటి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పెరిగింది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ చివరి వ్యక్తి వరకు చేర్చడం అన్నమాట. అంటే ఉదాహరణకి చాలా పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేదు. సో మనం ఏంటి, వాళ్ళకి సబ్సిడీస్ ఏమైనా ఇవ్వాలి అని చెప్పంటే డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళ అకౌంట్లో వేస్తే మనకేంటి మధ్యవర్తులు పోయి ఆ పర్టికులర్ బెనిఫిట్స్ వాళ్ళకే వెళ్తాయి. దాన్నే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారన్నమాట. సో ఇక్కడ ఈ డిజిటలైజేషన్ వల్ల మనం ఆధార్తో లింక్ చేసుకుంటూ వాళ్ళకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేయచ్చు. సో అంటే జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇవ్వవలసిన సబ్సిడీస్ అన్నీ డైరెక్ట్గా వెళ్ళచ్చు. లైక్ ఉదాహరణకి ఎంజీ నరేగా పేమెంట్ మనం ఇవ్వచ్చు, ఓల్డ్ ఏజ్ పెన్షన్ అది కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వెళ్ళచ్చు. సో ఇలా ఏంటంటే చివరి వ్యక్తికి కూడా గవర్నమెంట్ నుంచి వస్తున్న అన్ని పథకాలు, దానివల్ల ఉపయోగాలు కూడా వాళ్ళకి వెళ్తాయి అన్నమాట. సో ఇలా చేయడం వల్ల గవర్నమెంట్కి కూడా చాలా లాభం వచ్చింది. సో 3.48 lakh crores అది సేవ్ చేసింది. ఎందుకంటే డిజిటలైజేషన్ లేకముందు చాలామంది మధ్యవర్తులు అండ్ ఫేక్ బెనిఫిషరీస్ అవి వాళ్ళు వాడుకునే వాళ్ళు. కానీ డిజిటలైజేషన్ వల్ల ఇది గవర్నమెంట్ ఇంత మనీ సేవ్ చేయగలిగింది. నెక్స్ట్ స్ట్రాటజిక్ టెక్ ఇనిషియేటివ్స్. అండ్ మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకి మొబైల్ ఫోన్స్, సెమీ కండక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికంటూ ఒక గవర్నమెంట్ డెడికేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసింది. సెమీ కండక్టర్ మిషన్, ఇండియా ఏఐ మిషన్, ఇలా వాటికంటూ డెడికేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసింది. సో మనం ఇంపోర్ట్ చేసుకునే అవసరం కూడా ఉండదు అన్నమాట. ఇంకొకటి ఈ గవర్నెన్స్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. సో గవర్నమెంట్ కూడా ప్రజలకి సర్వీస్ కాదు, ఈవెన్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి కూడా గవర్నమెంట్ కూడా ఈ డిజిటలైజేషన్ స్టార్ట్ చేసింది. ఉదాహరణకి కర్మయోగి భారత్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే సివిల్ సర్వీసెస్కి ఇన్ సర్వీస్ ట్రైనింగ్గా ఈ యాప్ని యూజ్ చేస్తారు. ఇంకొకటి ఉమంగ్ యాప్. ఉమంగ్ అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. ఇదేంటంటే మనకి ఒక హోలిస్టిక్ యాప్ మాట. అంటే ఇప్పుడు ఒక పాస్పోర్ట్ తీసుకున్నాం అనుకోండి, సో ఆ పాస్పోర్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇలా మనకి లోకల్ గవర్నమెంట్ ముగ్గురు ఇన్వాల్వ్ అవుతారు. కానీ ఒకే యాప్ ద్వారా ముగ్గురు కనెక్ట్ అయ్యి వాళ్ళు అప్డేట్ చేసుకుంటే సులువు అవుద్ది మన. సో ఈ ఉమంగ్ యాప్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి కోఆర్డినేటెడ్గా ఒక సింగిల్ యాప్లోనే అన్ని సర్వీస్ పెట్టుకుంటే దాన్ని ఉమంగ్ యాప్ అంటారు అన్నమాట. సో ఇది కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో అంతేకాకుండా ఈవెన్ మనకి అగ్రికల్చర్లో కూడా ఈనామ్ స్టార్ట్ చేసింది. ఈనామ్ వల్ల ఏంటంటే మనం డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్స్ లేకుండా రైతు డైరెక్ట్గా ఆన్లైన్లోనే అతను అమ్మచ్చు. ఇంకొకటి ఈవెన్ మనకి క్లినిక్స్లో కూడా ఈ కన్సల్టేషన్, టెలిమెడిసిన్ ఇలా. అండ్ ఇంకొకటి ఈవెన్ మనకి ట్రాఫిక్ మేనేజ్మెంట్లో సో ఈ ఫాస్టాగ్ వచ్చింది కదా, ఈ ఫాస్టాగ్ వల్ల ఏమైంది, మనం ఇంకా వెయిట్ చేయకుండా డైరెక్ట్గా మనం వెళ్ళొచ్చు అన్నమాట. సో ట్రాఫిక్ మేనేజ్మెంట్లో కూడా హెల్ప్ అయింది. అలాగే మనకి కోవిన్ యాప్ ఒకటి తయారు చేశారు కదా, ఈ కోవిన్ యాప్ ద్వారా 2.2 బిలియన్ వ్యాక్సిన్స్ డిస్ట్రిబ్యూట్ చేశారన్నమాట. అండ్ అలాగే స్వయం యాప్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్.
సో దీని ద్వారా కూడా మనకేంటంటే స్కూల్ పిల్లల దగ్గర నుంచి యూనివర్సిటీ వరకు దానికి సంబంధించిన కోర్సెస్ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఈ కోర్సెస్ మనకి ఎన్సిఆర్టీ, ఎన్పిటిఎల్ వీళ్ళు ప్రొవైడ్ చేసే ఉన్నతమైన కోర్సెస్ మాట. సో ఇవన్నీ మనకి టెలి ఎడ్యుకేషన్ కూడా సాధ్యమైంది మాట ఈ డిజిటలైజేషన్ వల్ల. సో ఇలా మన లిటరసీ లెవెల్స్ కూడా మనం పెంచుకుంటున్నాం. సో ఈ డిజిటలైజేషన్ వల్ల బేసిక్లీ మనకి సోషల్ ఇంక్లూజన్ పెంచుతున్నాం అన్నమాట. అంటే గవర్నమెంట్ సర్వీసెస్ మొత్తం అందరికీ మనకి అంటే డబ్బుతోని అండ్ తర్వాత కాస్ట్తో వీటితో ఏ డిస్క్రిమినేషన్ లేకుండా అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటూ గవర్నెన్స్ చేయడానికి అవుతుంది. కానీ ఇందులో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ డిజిటల్ ఇండియా మిషన్లో. ఒకటి డిజిటల్ డివైడ్ అండ్ ఇన్ఈక్వాలిటీ. అంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్లోని మనకి ఇంటర్నెట్ యూస్ చేయడం అయినా మొబైల్ యూస్ చేయడంలో తక్కువ ఉంది అన్నమాట. అదే అర్బన్ ఏరియాస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది. అర్బన్ ఏరియాస్లో 66% ఉంటే రూరల్ ఏరియాస్లో 24% ఉంది. అలాగే ఇంకొక ఇష్యూ ఏంటంటే టార్గెటెడ్ ఆన్లైన్ స్కామ్స్. సో సైబర్ సెక్యూరిటీ ఇష్యూ మాట ఇది. సో మన ఇండియాలో 2024కి టార్గెటెడ్ ఆన్లైన్ స్కామ్స్లో ఇండియా 2nd పొజిషన్లో ఉంది మాట. సో మనకి ప్రైవసీ ఇష్యూస్, ఈ సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే స్కామ్స్ అవ్వడం ఇలాంటివి. ఇంకొకటి ఫ్రాగ్మెంటెడ్ ఇన్ఫ్రా అక్రాస్ స్టేట్స్. అంటే ఇప్పుడు కొన్ని స్టేట్స్ బాగా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఇప్పుడు ఉదాహరణకి కేరళ ఒక ప్రోగ్రామ్ KFON అంటే కేరళ ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్. సో దీని ద్వారా కంప్లీట్ కేరళని బ్రాడ్బ్యాండ్తో కనెక్ట్ చేశారు. అలాగే ఏపీ, తెలంగాణ ఇవన్నీ డిజిటల్ గవర్నెన్స్లో ముందంజలో ఉంటే, బీహార్, రాజస్థాన్ ఇలాంటి స్టేట్స్లో మాత్రం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా డెవలప్ అవ్వలేదు. దీనివల్ల మనకి ఈవెన్ సెంటర్ డెవలప్ చేసినా మనకి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మాత్రం ఆ సర్వీస్ అందుకోలేరు అన్నమాట. ఇంకొకటి లోస్ డిజిటల్ లిటరసీ అండ్ స్కిల్ గ్యాప్. అండ్ ఈవెన్ డిజిటల్ లిటరసీ అంటే మనకి కంప్యూటర్ వాటిని వాడుకోవడం మనకి రావాలి. సో అందులో 15+ ఏజ్ ఉన్న వాళ్ళు, డిజిటల్ లిటరేట్గా అని పిలువబడిన వాళ్ళు 24.7% ఉన్నారు. ఇంకొకటి అడ్డంకి ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్. ఒకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద యాప్స్ అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటున్నాయి. సో రీజనల్ లాంగ్వేజ్లో ఉంటేనే కదా అందరూ యూస్ చేయడానికి అవుతుంది. సో ఇది ఒక ప్రాబ్లం. ఇంకొకటి మనకి ఈవెన్ మ్యాన్ పవర్లో, ముఖ్యంగా జాబ్స్లో, అందులోను కూడా డిజిటల్ ఎకానమీకి సంబంధించి చాలా షార్టేజ్ ఉంది. ఎంత ఉంది? 29 మిలియన్. అది కూడా ఐటీ అండ్ ఈ సెక్టర్లో. ఇదేంటి? బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్. ఈ సెక్టర్లోని, ఈ 2 సెక్టర్లోని ఇంతమంది మనుషులు కావాలన్నమాట. అంతేకాకుండా పాలసీ గ్యాప్ అండ్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ ప్రైవేట్ టెక్నాలజీ. గవర్నమెంట్ డిజిటలైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాఫ్ట్వేర్స్ ఇవన్నిటికీ గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యలేదు అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఆధార్ ఉంది. ఈ ఆధార్ని మేనేజ్ చేయడానికి UIDA అని ఒక బాడీని క్రియేట్ చేసింది. అదే యూనిఫైడ్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఏంటి? మేనేజర్లా అన్నమాట. కానీ దీని కోర్ సాఫ్ట్వేర్స్ తయారు చేసేవి ప్రైవేట్ కంపెనీస్. అవి మైంట్రీ, LI ఐడెంటిటీ సొల్యూషన్స్ ఇలా అన్నమాట. సో ఇప్పుడు ఈ మైంట్రీ, LI ఐడెంటిటీ సొల్యూషన్స్ ఈ ఆధార్ రిలేటెడ్ సర్వీసెస్ ఏవైనా రన్ అవ్వాలంటే వీటి మీద రన్ అవుతాయి. సో ఈ ఆధార్ అన్నది వీటి కంపెనీస్ మీద చాలా డిపెండెంట్ అయిపోయింది. ఒకవేళ ఈ కంపెనీస్ వాటి రేట్లు పెంచినా, ఇంకేం చేసినా వీళ్ళకి తప్పక వీళ్ళ దగ్గర తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్నే వెండర్ లాక్ ఇన్ సిచ్యువేషన్ అంటారు. సో మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినా అందులో ప్రైవేట్ రోల్ ఎక్కువ ఉండడం వల్ల వెండర్ లాక్ ఇన్ సిచ్యువేషన్ కూడా ఒకటి మనకి ఇబ్బంది అనే చెప్పాలి. సో మెజర్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది? ఎక్స్పాండింగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రిమోట్ ఏరియాస్. సో మనకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉపయోగించి అండ్ లో కాస్ట్ బ్రాడ్బ్యాండ్ ఇలాంటివి అండ్ శాటిలైట్ ఇంటర్నెట్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకుంటూ మనం రిమోట్ ఏరియాస్లో ఇంకా మన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచాలి. అండ్ లోకలైజ్డ్ కంటెంట్ అండ్ లాంగ్వేజ్ యాక్సెస్. సో ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఉమంగ్ యాప్ ఉంది. సో ఈ యాప్ని యూజ్ చేయాలి అంటే ఇంగ్లీష్లో కాకుండా మిగతా లోకల్ లాంగ్వేజెస్లో ఉంటే కూడా బాగుంటుంది. ప్రస్తుతానికి 13+ ఇండియన్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది. అది మిగతా లోకల్ లాంగ్వేజెస్ ఇంకా పెంచితే బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్
స్ట్రెంథనింగ్ డేటా ప్రైవసీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఇష్యూ. సో దీనికోసం ఏంటంటే మనం అథెంటికేషన్ పెంచడం, ఆధార్, ఓటీపీ, బయోమెట్రిక్ లాగిన్ అండ్ సైబర్ సెక్యూరిటీ సెల్ ఒకటి పెట్టి 24/7 వాటి కంప్లైంట్స్ తీసుకోవడానికి యూజ్ చేయడం. అండ్ అలాగే మనం మొబైల్స్ కొనుక్కుంటున్నప్పుడే కంపెనీసే డైరెక్ట్గా యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అవన్నీ మనకి కంపెనీ సెట్టింగ్స్తోనే వచ్చినట్టు చేస్తే పెద్దవాళ్ళు యూజ్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. అలాగే డిజిటల్ వాలంటీర్స్ని ప్రతి విలేజ్లో పెడితే వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. ఇంకొకటి ఇన్సెంటివైజింగ్ డిజిటల్ స్టార్టప్స్. గవర్నమెంట్ డిజిటల్ స్టార్టప్స్ని ఇన్సెంటివైజ్ చేయడానికి ట్యాక్స్ బెనిఫిట్స్, సబ్సిడీస్ ఇవ్వాలి. ముఖ్యంగా అగ్రికల్చర్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అండ్ హెల్త్ టెక్నాలజీ వీటికి సబ్సిడీస్ అవి ఇవ్వాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.